If you, for example, in your hand or in your life, in your family, if you are having a costly perfume bottle, ఒకవేళ ఉదాహరణకి మీ చేతిలో లేకపోతే మీ ఇంట్లోనో మీ ఇంటి వారిలో దగ్గర ఏదైనా చాలా విలువైన పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటే very costly, అది చాలా విలువైనది you are అయితే not using it దాన్ని మీరు వాడకపోతే because it is very costly. మీరు వాడట్లేదు ఎందుకంటే అది చాలా ఎక్కువ రేటుతో కొన్నారు కాబట్టి. Maybe you brought it from Dubai or Abu Dhabi or some Gulf countries or some foreign countries and you kept it in shelf. దుబాయ్ నుంచో లేకపోతే వేరే ఏదో దేశం నుంచో విదేశాల నుంచి ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుని అదో షెల్ఫ్ లో Why పెట్టారు. you are putting like that? It's very costly. ఎందుకు అలా షెల్ఫ్ లో పెట్టారంటే చాలా విలువైనది కాబట్టి. What is the use? దానివల్ల ఉపయోగం ఏంటండి? But when you break that bottle, అయితే మీరు ఆ సీసాను పగలగొట్టినప్పుడు that perfume, that smell, that aroma will come out. ఆ వాసన సువాసన అనేది బయటకు వస్తుంది. In the same way, అదే విధంగా we have to allow God to break us. మనల్ని విరగొట్టడానికి దేవుడికి మనం అనుమతినివ్వాలి. Sometimes God will allow devil to break us. కొన్నిసార్లు దేవుడు అపవాది మనల్ని విరగొట్టడానికి కూడా అనుమతిస్తాడు. That process, it will be under the God's control. అయితే ఆ ప్రక్రియ అనేది దేవుని ఆధీనంలో ఉంటుందండి. When every area get breaks, ప్రతి విభాగం కూడా విరగొట్టబడిన తర్వాత everything is broken in your life, మీ జీవితంలో ప్రతిదీ విరగొట్టబడ్డాక that aroma will come out, ఆ సువాసన అనేది మీ నుండి బయటకు that anointing will come out. ఆ అభిషేకం అనేది మీ నుండి బయటకు